చాలా కాలం నుంచి రొమ్ము క్యాన్సర్ అనగానే 40 ఏళ్ళు దాటిన మహిళలకు వచ్చే వ్యాధిగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ రకంగా లేదు. కారణాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షలకు పైగా కొత్త రొమ్ము క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్నాయి. వీటిలో చాలా వరకు మెనోపాస్ అంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు వచ్చే మహిళలకు, అంటే 20లో 30లో వయసులోనే రావడం కూడా జరుగుతుంది. ఇది భారతదేశంలో పాశ్చాత్య దేశాలతో పోల్చినట్టయితే యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే చాలా మంది యువతులు మొదట్లో ఈ లక్షణాలని చాలా తేలిగ్గా తీసుకుంటారు. నాకు ఇంత చిన్న వయసులో క్యాన్సర్ రాదులేని అనుకుంటూ ఉంటారు. గడ్డలు, మార్పులు కనిపించినా పెద్దగా పట్టించుకోరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఆలస్యం చేస్తారు. కొందరిలో ఈ క్యాన్సర్ నిర్ధారణ అయితే పెళ్ళవుతుందా, ఇది బయటికి చెప్పాలా, దాచేస్తే మంచిదేమో వంటి భయాలు కూడా ఉంటుంటాయి. ఇలా ఆలస్యం చేయడం వల్ల వ్యాధి చివరి దశలో గుర్తించబడుతుంది. చికిత్స కూడా ఎక్కువ కష్టం అవుతుంది. రొమ్ము క్యాన్సరు వయస్సు లేదా జీవిత ప్రణాళికలను చూడదు. ముందుగానే గుర్తించడం వల్ల ఆరోగ్యము, భవిష్యత్తు రక్షణ పొందుతాయి. ఇప్పటి మహిళలకు చాలా ఎంపికలున్నాయి. రొమ్ముని స్వయంగా పరీక్షించుకోవడం, అవసరమైతే సమయానికి చేసే స్కాన్స్, కుటుంబ చరిత్ర కనుక ఉన్నట్టయితే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నట్టయితే వ్యాధిని ముందే గుర్తించడానికి సహాయపడుతుంది. మిస్ ఏంజెలినా జోలీ కథలా రిస్క్ తెలిస్తే ముందుగానే నిర్ణయాలు తీసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి త్వరగా వెళ్ళటం భవిష్యత్తును దెబ్బతీస్తుందని కాదు, అది రక్షిస్తుంది.